హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, ప్రోత్సహించండి. మేము ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఈ వీడియోలు చేస్తున్నాం, ఛానల్ నడుపుతున్నాం. నా వెనక ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, పొలిటీషియన్స్ లేరు, పారిశ్రామికవేత్తలు లేరు. ఒక మామూలు జర్నలిస్టుని. ఛానల్ నడుపుతున్నందుకు మీరందరూ ఆశీర్వదించండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మంది చూసేలా చేయండి, లైక్లు చేయండి, కామెంట్లు చేయండి, మీ ప్రోత్సాహం అందించండి. సరే, ఇవాళ నేను ఒక ప్లెడ్జ్ మిమ్మల్ని అందరిని అడుగుదాం అనుకుంటున్నాను. 2024, 2029 పవన్ కళ్యాణ్కి ఇచ్చేద్దామా? సీరియస్గా అడుగుతున్నా. 2024, 2029 పవన్ కళ్యాణ్కి ఇచ్చేద్దామా? 40 ఏళ్ల పైబడిన వాళ్ళు అయితే మీరు అనేక సార్లు అనేక పార్టీలకు ఓటేసి ఉంటారుగా. ఏం ఒరిగింది చెప్పండి? మన జీవితాలు మనవే. మనం కష్టపడి సంపాదించుకొని తినాలి, మన ఫ్యామిలీని పోషించుకోవాలి. అంతే కదా. ఏమన్నా జరిగిందా? మార్పులు, అద్భుతాలు ఏమైనా జరిగినాయా? ఏం జరగవు. దయచేసి క్లియర్గా వినండి, ఆలోచించండి. ఈ ఒక్కసారి పవన్ కళ్యాణ్కి ఇచ్చేద్దాం. 24లో ఇచ్చేద్దాం, 29లో ఇచ్చేద్దాం. మీకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి రకరకాల పార్టీలకు ఓటేసి ఉంటారు కదా. కొత్తగా మీకేం రాలేదు, ఒక సాటిస్ఫాక్షన్. ఓటేసాం, బాధ్యత అది. ఓటేసాం, ఏదో ఒక పక్షానికి వేసాం. మనకు నచ్చినా నచ్చకపోయినా ఆ పక్షానికి ఓటేసాం. ఈసారి కూడా అలాగే అనుకోండి. మన కోసం ఒక నాయకుడు, ఒక సచ్చీలత కలిగిన నాయకుడు, సమాజానికి ఏదో చెయ్యాలన్న తపన ఉన్న నాయకుడు మన కోసం వచ్చాడు కదా. నిజంగానే మనం ఆలోచించండి. ఇంకా అద్భుతమైన భవిష్యత్తుని వదులుకొని వచ్చాడు కదా. ఇవాళ ఆయన సినిమా తీస్తే రోజుకు 2 కోట్లు కదండి. ఎందుకు ఇట్లా అమ్మనాభూతులు తిట్టించుకోవాలి చెప్పండి? ఆయన భార్యను తిట్టించుకున్నాడు, పిల్లలను తిట్టించుకున్నాడు, రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు. సినిమాల్లో రోజుకు 2 కోట్లు అంటే ఎక్కడ దొరికితే అక్కడ పడుకుంటున్నాడు, ఎక్కడ దొరికితే అక్కడ తింటున్నాడు. ఏదో ఆయన సమాజానికి ఏదో చెయ్యాలనుకుంటున్నాడు. ముఖ్యంగా కులాల్ని కలిపే సిద్ధాంతం, కులాల్ని విడదీసి రెచ్చగొట్టి ఓట్లు పొందే రోజుల్లో కులాల్ని కలిపే సిద్ధాంతం తేవాలనుకున్నాడు కదా. సక్సెస్ అయ్యాడు కూడా. మీరు ఆలోచించండి. ఇలాంటి సమాజంలో ఉన్న రుగ్మతలను, మతాలు కులాలకు అతీతంగా సమాజంలో ఉన్న రుగ్మతలన్నీ రూపుమాపి రాజ్యాధికారం చేపట్టాలి అప్పుడు అని ఆయన అనుకుంటున్నాడు. అంతే తప్ప ఆయన ఏదో మొత్తం ఎక్స్ప్లాయిట్ చేసి మొత్తం జనాన్ని రెచ్చగొట్టో లేకపోతే వాడేసుకోనో అబద్ధాలు చెప్పో ఇట్లా అనుకోవట్లే ఆయన. ఇవాళ కూడా ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి ఉచితాలు ఉన్నాయి. లేకపోతే ఉచితాలు కాదు ఆయన అడుగుతున్నది. 25 కిలోల బియ్యం కాదు, 25 ఏళ్ల భవిష్యత్తు అని అడుగుతున్నాడు ఆయన. సో ఆ 25 ఏళ్ల భవిష్యత్తు ఇచ్చే ఒక నాయకుడిని మనం ఎంచుకుందామా? మనం అసలు ప్రభుత్వం వేసే బిచ్చంతో సంబంధం లేని పరిపాలన చేయగలుగుతాడు పవన్ కళ్యాణ్ గారు. మనకు అమ్మఒడనో ఇంకోటి రాక్కర్లేదు. ఆ రకమైన వెల్త్ క్రియేట్ చేయగలిగిన ఆలోచన శక్తి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది. అలాంటి వ్యక్తితో మనం ట్రావెల్ చేయాలంటే ఇప్పటిదాకా ఎంతోమందికి వేసాం కదండి ఓట్లు. 2024, 2029 పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేయండి. మీ అభిమానానికి ఆయనకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాం కదా. మనం ఒకళ్ళని అభిమానిస్తుంటే వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాం కదా. ఇచ్చేయండి గిఫ్ట్. 2024 ఇచ్చేయండి, 2029 ఇచ్చేయండి. 2024, 2029లో కూడా ఆయన నిరూపించుకోలేకపోతే 2034కి మీ ఇష్టం. అర్థమవుతుంది కదా. 2024, 2029 ఆయనకి ఇచ్చేద్దాం. శంకలొద్దు, అనుమానాలొద్దు, ప్రశ్నించడాలొద్దు. ఆయన్ని మనము శంకించడమో లేకపోతే ఆయన వ్యూహాలు తప్పు పట్టడం ఏమొద్దు. అన్ని పక్కన పెట్టండి. ఇలా వైప్ ఆఫ్ ఇట్లా చేసేయండి. ఇట్లా పక్కన పెట్టండి. పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారికి నేను ఓటేస్తా, 2024, 2029లో పవన్ కళ్యాణ్ గారికి నా ఓటుని గిఫ్ట్గా ఇచ్చేస్తున్నా అనేవాళ్ళు కామెంట్ చేయండి కింద. ప్లెడ్జ్ చేద్దాం. నేనైతే ఇస్తున్నా, 2024, 2029లో పవన్ కళ్యాణ్ గారికి నా ఓటు ఇచ్చేస్తున్నా. ఈ రకమైన ప్లెడ్జ్ చేయండి. అనుమానాలతోటో సంఖ్యలతోటో ఉండద్దు దయచేసి. ఇప్పుడే ఓటు వచ్చిన వాళ్ళు అయితే మీకు భవిష్యత్తులో చాలా సార్లు ఓట్లు వేయాలి కదా. మీరు కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి మీకు తెలుసు కదా. ఆయనకి ఇచ్చేయండి ఓటు. 2024కి ఇచ్చేద్దాం, 2029కి ఇచ్చేద్దాం. అప్పటికీ లేకపోతే అప్పుడు మీకు కూడా భవిష్యత్తులో చాలాసార్లు ఓటు వేయాల్సి వస్తుంది. ఇవ్వండి. 60 ఏళ్ల పైబడిన వాళ్ళకి చెప్తున్నా, పెద్దలారా, మీరు ఇవాళ అనేక మందిని చూశారు కదా. ఒక 2 సామాజిక వర్గాలు ఏలుతున్న నేపథ్యంలో
కొత్తగా బడుగు బలహీన వర్గాలకు ఆశాదీపంగా పవన్ కళ్యాణ్ గారు రావాలి, వాళ్ళకి రాజ్యాధికారం రావాలని కోరుకుంటున్నారు కదా, కులాలను కలిపే సిద్ధాంతం చేశారు కదా, అలాంటి వ్యక్తి రావాలంటే ఈసారి 60 నుంచి 80 ఏళ్ళు ఇంకా పైన వాళ్ళు కూడా మీ జీవితంలో ఒక మంచి పని చేయండి. 2024 2029 ఇచ్చేయండి. ఆ తర్వాత పోయినా కానీ అదొక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. దయచేసి తప్పుగా భావించకండి, ప్లెడ్జ్ చేయండి. 2024 2029 పవన్ కళ్యాణ్ గారికి ఓటు ఇచ్చేద్దాం, గిఫ్ట్. ఓకే, అలా నాతో కలిసి నడిచే వాళ్ళందరూ దయచేసి కామెంట్ రూపంలో మీరు మీ సంఘీభావాన్ని తెలియచేయండి.